దాన్ని అడ్డుకోవాలని కొంతమంది అంటారు. వెంకయ్యనాయుడు గారు ఏదో రకంగా అడ్డుకట్ట వేస్తారని. మీ అందరికీ ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. సోనియా గాంధీ గారు నాకు ఆ పార్లమెంట్లో తారసపడి, వెంకయ్యజీ ఆర్ యూ సీరియస్ అబౌట్ తెలంగాణ? డెఫినెట్లీ అమ్మా అంటే మా వాళ్ళు వస్తారు, దిగ్విజయ్ సింగ్ అలాగే మురళీ దేవరా వీళ్ళు వస్తారు, మీతో మాట్లాడతారని చెప్పింది. సరేనమ్మా అని చెప్పి వాళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చారు. చాలాసేపు మాట్లాడారు. విషయం ఏంది చెప్పండి అన్న. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మీరు నిజంగా అందరూ అనుకుంటున్నారు బీజేపీ తెలంగాణ అనుకూలమైన వెంకయ్యనాయుడు ఏదో రకంగా అడ్డవేస్తాడు, అందుకని విభజన జరగదు అనుకుంటున్నారు అందరూ, మీరు పరిస్థితి చెప్పండి అన్న. నేను చెప్పాను, నేను పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే వ్యక్తిని. 2 రాష్ట్రాలు ఏర్పడాలనే దానికి నేను వ్యతిరేకం కాదు, కానీ ఆంధ్రప్రదేశ్కి తగిన న్యాయం జరగాలి అనేది నా అభిప్రాయం. దానికోసం నేను పోరాడుతాను. ఇందాక చౌదరి గారు చెప్పినట్టుగా ఆ రోజుల్లో రాత్రి 2 గంటల వరకు ఈ వాద ప్రతివాదాలు. మీ విజయవాడ శాసనసభ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గారు పెప్పర్ స్ప్రే పార్లమెంట్లో ప్రయోగించిన విషయం కూడా మీకు తెలుసు. నేను రాజ్యసభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసిన మాట వాస్తవం. ఏంటంటే మీరు శాస్త్రీయంగా విభజించండి, ఆంధ్రప్రదేశ్ కూడా తగిన మేలు చేయండి అని. అప్పుడు ప్రధానమంత్రి గారు నేను ప్రత్యేక హోదా ఇస్తానని జయరాం రమేష్ గారి ద్వారా నాకు చెప్పారు. జయరాం రమేష్ నాతో సుమారు 3-4 రోజుల పాటు ప్రధానమంత్రి తరఫున సంప్రదింపులు జరుపుతున్నాడు. వీళ్ళిద్దరూ ఎందుకు వచ్చారా అంటే దిగ్విజయ్ సింగ్, మురళీ దేవరా నాతో మాట్లాడుతూ, అది కాదు నాయుడు గారు, మీరు కానీ నిజంగా ఆంధ్ర రాష్ట్ర విభజనకు కట్టుబడకుండా తెలంగాణ విభజనకు కట్టుబడకపోతే మీ మీద సాకు చూపించి మేము కూడా వ్యతిరేకిద్దామని చెప్పి అనుకుంటున్నామని చెప్పారు. వాస్తవం నేను చెప్పాను, అదే లేదు బాబు, తప్పనిసరిగా మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తాం, అయితే ఆంధ్రప్రదేశ్కి తగిన న్యాయం జరగాలని చెప్పి నేను కోరుకుంటానండి. ఇది చరిత్ర. తర్వాత రెండో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఆ 4 సంవత్సరాల్లో భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రానికి కూడా రానన్ని ఎక్కువ ప్రాజెక్టులు, ఎక్కువ సౌకర్యాలు, విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్ లభించాయని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. ఆ లిస్టు చెప్పాలంటే చాలా పెద్ద లిస్టు ఉంది. విశాఖపట్నం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాడి నుంచి ప్రతి జిల్లాకు ఏదో ఒక సంస్థ వచ్చేట్టుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం జరిగింది. చౌదరి గారికి గుర్తుంది, మిగతా పార్లమెంట్ సభ్యులను వాళ్ళకి గుర్తుంటుంది. 32 మంది మంత్రులను నా దగ్గర నాతో ఉండే చదువు, ఎందుకంటే నేను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా అంతకుముందు. కాబట్టి నేను పిలిస్తే అందరూ వచ్చారు. వాడు వచ్చిన వాళ్ళందరినీ కోరేదంటే నేను అడిగా, నాకేం చేయబడలే, మీరు మీ శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఏమి చేస్తారో చెప్పండి, 1, 2, 3 అని ప్రతి మంత్రికి కూడా చెప్పి వాళ్ళ చేత ఒప్పించి ఈ సంస్థలన్నీ వచ్చేట్టుగా ప్రయత్నం చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనకి అంత అనుకూలంగా లేడు. ఆయన ఒక పక్క ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన గట్టిగా అడుగుతున్నాడు. మరొక పక్క 15వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇంకెవరికి ఇచ్చే అవకాశం లేదని అనంతరం చెప్పింది. ముందు చెప్పనా, నేను కూడా కోరిన వాళ్ళలో నేను ఒకడిని, ప్రత్యేక హోదా కావాలని. కానీ తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ఎవరికి కూడా ప్రత్యేక హోదా లేదు, అందుకని ప్రత్యేక ప్యాకేజ్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని చెప్పని నేను ఒక నిర్ణయం తీసుకొని సోదరి గారు నేను మాట్లాడుకొని రాత్రి పొద్దుపోయిన దాకా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి అయ్యా ప్రత్యేక హోదా రాదు, ప్రత్యేక ప్యాకేజ్ కోసం మనం అంటే రాష్ట్రానికి వివిధ రకాల అభివృద్ధిగా చేయూతనిచ్చేందుకు మాట్లాడదామని చెప్పి ఆయన కూడా ఒప్పించి ఆఖరణ ఆ నిర్ణయానికి ముందుకు వెళ్ళడం జరిగింది. నేను కావాలంటే ఆ లిస్టు కూడా ఏర్పాటు చేయగలం. ఈ రాష్ట్రంలో ఉన్నట్టు యొక్క ప్రతి జిల్లాకు కేంద్రం ఏదో ఒక రకమైన ప్రత్యేకమైన ప్యాకేజీలో భాగంగా ఏదో ఒక ప్రాజెక్టు, లేకపోతే ఎయిమ్స్ ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ మంగళగిరిలో, లేకపోతే ఐఐటి తిరుపతిలో, నేను చెప్పిన ఐఐఎం విశాఖపట్నంలో, అలాగే మన ఎన్ఐటి తాడేపల్లిగూడెంలో, అలాగే ఇక్కడ పావురాలపాడులో మన యొక్క ప్రకృతి వైపరీత్యాల నివారణ సంస్థ దానికి కావాలి.
ఏదో మచిలీపట్నం దగ్గర బందర్ దగ్గర ఇప్పుడు నైట్ రిమోట్ సెన్సింగ్ ప్రాజెక్ట్ అవుతుందో అది ఏర్పాటు కానీ ఇలా వరుసగా చూస్తూ అనంతపురం దాకా వెళితే ప్రతి జిల్లాకి ఏదో ఒక ప్రాజెక్టు మంజూరు చేయడం జరిగింది. నేను అది నా కర్తవ్యంగా భావించాను ప్రభుత్వం మీద ఒత్తిడి ఇవ్వడానికి. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి మీకు. ఒకరోజు ప్రధానమంత్రి గారు మోడీ గారు మేము 5 కూర్చోన్నాం ముఖ్యులు మాట్లాడుతున్నప్పుడు మోడీ గారు ఇదో విషయం వస్తే ఆంధ్రప్రదేశ్ కంటే వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, అందరూ మంత్రులను పిలిపించి రాష్ట్రానికి కావాల్సినవన్నీ ఇప్పించాడు, కానీ గుజరాత్ రాష్ట్రానికి ఎవరున్నారు అన్నాడు. మీరు అర్థం చేసుకోండి దాన్ని బట్టి. అయితే గుజరాత్కి ఎలక్షన్లు అనౌన్స్ చేస్తున్నారు. నేను మామూలుగా చొరవగా మాడుతుంటాను, కొద్ది సీనియర్ కూడా కాబట్టి వయసులో అనుభవంలో. నేను వెంటనే గుజరాత్ ఏముంది, మోడీ గారు ఉన్నారు, ప్రధానమంత్రి, ఆటోమేటిక్గా గుజరాత్ గెలుస్తాం అన్నా. అప్పుడు రాజకీయంలో ఉన్నాను కాబట్టి. అంటే వెంటనే మోడీ గారు జోక్యం చూసుకొని ఏం చూసి ఓటేస్తారు, ఎందుకు ఓటేస్తారు, ఆంధ్రప్రదేశ్ కంటే అన్నీ ఇప్పించారు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు కాబట్టి గుజరాత్కి ఎవరున్నారని ఆయన కాకతాళీయంగా అన్నాడు. అరుణ్ జైట్లీ గారు గుజరాత్ నుంచి మంత్రి, ఆయన రాజ్యసభ సభ్యుడు, పరోక్షంగా ఆయన మీద ఒక చురక అంటించాడు. ఆయన చూడు ఆ రాష్ట్రం కోసం ఎంత కృషి చేస్తున్నాడో, నువ్వు కూడా అలా చేయాలి కదా అని చెప్పని అరుణ్ జైట్లీ గారిని. తర్వాత అరుణ్ జైట్లీ గారు నాతో అన్నాడు, ఆయన మనసులో ఉన్న మాట చెప్పాడు అని చెప్పని. అయితే ప్రధానమంత్రి అడ్డుపడితే మనకి రాష్ట్రానికి ప్రాజెక్టులు వచ్చి ఉండేవి కాదు, ఒక తప్పుడు ఆలోచన అది. ప్రధానమంత్రి గారు నేను చెప్పిన సూచనలు చేసిన పనులతో, అలాగే చంద్రబాబు నాయుడు గారి కోరికలతో ఆయన అంగీకరించి ఆయన ఆమోదం ఉండబట్టి దాన్ని వర్క్ చేయడానికి, దాని కింద ఇంప్లిమెంటేషన్కి కావాల్సిన సాధనం అవన్నీ కూడా మేము ప్రయత్నం చేయడం జరిగిందని చెప్పిన సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. అదొకటి. రెండోది మిత్రులారా, ఈరోజు ఈ వెంకయ్య నాయకుడు అనే పుస్తకాన్ని పాత్రికేయుడు మిత్రుడు శ్రీ మాశర్మ రచించాడు. నాకు ఈ యొక్క జీవిత చరిత్ర ఆత్మకథ రాయడం నాకు ఇష్టం లేదు. చాలామంది చెప్పారు నాకు, సార్ ఆత్మకథ రాయండి సార్, మీ అనుభవాలన్నీ జనానికి ఉపయోగపడాలి కదా అని. నేను రాయడానికి సుముఖం చూపించలా. ఎందుకంటే ఆత్మకథ అంటే ఆటోబయోగ్రఫీ. నేను రాస్తే అనేక విషయాలు వాస్తవాలు చెప్పాలి. అది ఇప్పుడు బతుకున్న వాళ్ళకి చాలామందికి అంత రుచికరంగా ఉండకపోవచ్చు, కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు. కొన్ని విషయాలు కొంతమందికి ఇబ్బందికరంగా ఉండవచ్చు. ఎప్పుడు ఏం జరిగింది, ఎవరు ఏం చేశారు అని. అందుకని నేను రాయను అని చెప్పాను. చెప్తే ఇంక మిత్రులు కొంతమంది పోరాడి, అటుగా సార్ అనుభవాలు తెలవకపోతే ఎట్లా అంటే కొంతమంది మేము రాస్తామని ముందుకు వచ్చారు. వస్తే దానికి కూడా నేను అనుకూలంగా లేకుండా ఉండాను. కానీ మిత్రులు చాలామంది నాకు నచ్చ చెప్పారు, సార్ చరిత్ర జనానికి తెలవాలా అంటే తెలవడం మంచిదే కదా అన్న. చరిత్ర దానంతా రాసుకోవచ్చు సార్, ఎవరొకరు రాయాలా అని చెప్పి నాకు మన యాదగిరి లక్ష్మీప్రసాద్ ఒకరోజు గట్టిగా పోరాడి చెప్పాడు. ఎవరొకరు రాయాలి కదా సార్, రాసేదానికి మీరు అనుమతి ఇవ్వాలి కదా అని. అలా చేస్తున్నప్పుడు ఇంగ్లీషులో శ్రీ నగేష్ కుమార్ అని హిందూ హైదరాబాద్ ఎడిటర్గా ఉన్న నగేష్ కుమార్ ఇంగ్లీష్లో రాశాడు. దాన్ని ప్రధానమంత్రి గారు 2 సంవత్సరాల కిందట ప్రధానమంత్రి గారు స్వయంగా దాన్ని మరి ఆవిష్కరించి ఆయన 21 పత్రికల్లో వ్యాసాలు రాశాడు నా 75వ జన్మదినోత్సవం సందర్భంగా. ఆ తర్వాత తెలుగులో మా శర్మ ఇవాళ వెంకయ్య నాయకుడు అనే పేరుతో ఈ పుస్తకాన్ని రాశాడు. దాన్ని మొన్న హైదరాబాద్లో విడుదల చేయడం జరిగింది. అయితే మన మిత్రులు ఏం చెప్పారంటే, సార్ పివి నరసింహరావు గారు కూడా ఆయన ఆత్మకథ రాసుకున్నప్పుడు ఈ పుస్తక పరిచయం అనే కార్యక్రమం పెట్టి అన్ని చోట్ల పెట్టాడు, ఒక దగ్గర పరిమితం చేయలేదు, అందుకని మీరు కూడా చేస్తే బాగుంటుందని. నేను మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి మీ అందరికీ తెలుసు, ఏదైనా ఊరికి వెళితే సాయంత్రం పూట ఆత్మీయ సమావేశాలు పెడుతుంటాను. ప్రతి ఒక్కరి ఇంటికి పోవడం, లేకపోతే వాళ్ళందరూ వచ్చి నన్ను కలవడం వ్యక్తిగతంగా సాధ్యమయ్యే పని కాదు కాబట్టి, అది విజయవాడ వచ్చినా, గుంటూరు వచ్చినా, రాజమండ్రి వచ్చినా, లేకపోతే నెల్లూరు వచ్చినా, లేకపోతే ఇంకొక ఊరికి పోయినా సరే ఈ యొక్క ఆత్మీయ సమావేశం పెట్టేవాళ్ళం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పుస్తక పరిచయం అనే కార్యక్రమాన్ని విజయవాడతో మొదలుపెట్టేవాళ్ళ. ఆ తర్వాత 4వ తారీఖు నెల్లూరులో మా సొంత ఊరు కాబట్టి, ఆ తర్వాత విశాఖపట్నంలో 12వ తారీఖు ఈ పుస్తక పరిచయ కార్యక్రమాన్ని పెట్టాం. ఎందుకంటే యువతరం, నేటి తరం కొంత రాజకీయాల పట్ల సరైన అవగాహన కల్పించుకోవాలి, విషయాలు తెలుసుకోవాలని చెప్పని.
స్వతంత్రం వచ్చి 79 ఏళ్ళు అవుతుంది.